రాజకుమార్ చేసిన షాపింగ్, మా చిన్నంతలో మధ్యతరగతుల షాపింగ్, ఒక వస్తువు తీసుకున్నా 2 వస్తువులు తీసుకున్నా చాలా హ్యాపీగా ఉంటుందండి. అదొక దేవుడు ఇచ్చిన మాకు వరం అన్నమాట. ఏమంటావు? అంతేనా? 10 రూపాయలు తీసుకున్న వస్తువు అయినా 1 కోటి రూపాయలు తీసుకున్నంత వస్తువు తీసుకున్నట్టు అంత హ్యాపీగా ఉంటుంది. మీరు ఓవర్ యాక్షన్ అనుకోండి, మీరు బడే మాట అనుకోండి, ఏదైనా అనుకోండి, నీ సోది ఆపండి అని అంటారు, ఏదైనా అంటారు. కానీ మీరు అనేది అనండి, మీరు చేసేది చేస్తాము. మీరు తిట్టేది తిట్టండి, ఆ తిట్లే ఆశీర్వాదాలు అవుతాయి. మీరు రాయి విసిరేయండి, ఆ రాయికి కాయ రాలేదు తప్ప చెట్టు రాలదుగా. ఏరుతో పాకిన ఛానల్ అండి ఇది. అంత స్టడీగా నిలబడింది. అది తుఫానులకి, పిడుగులకి, దేనికి ఆ చెట్టు పడిపోదు, ఉత్తర కాయలు రాలుతాయి తప్ప. అలానే మన ఛానల్ అంత దృఢంగా నిలబడింది ఒక కొబ్బరి చెట్టు లాగా. ఆ కొబ్బరి చెట్టు మేము పైన 4లో పని చేస్తున్నాం కదా, ఆ కొబ్బరి చెట్టు 4 ఫ్లోర్లోకి వచ్చింది రాజీ. అది ఊగిద్ది తప్ప ఇప్పుడు పడిద్దాం చూద్దామే అనుకుంటే అసలు పన్నే పడతలేదు. దాని కాయలు ఉండి ఒకవేళ రాలి మన తుఫాన్లో గాలి వర్షం పడింది కదా, ఆ మూమెంట్ ఖచ్చితంగా పడిద్ది. దానికి ఉన్న కొబ్బరికాయలు మొత్తం మహేంద్ర గారు నేను మేమందరూ చూస్తున్నా పడిపోతే ఖచ్చితంగా తీసుకున్నానని. కానీ అది ఎందుకు పడిపోయిద్దండి, అది స్థిరంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎప్పుడో పుట్టింది ఆది కాలంలో. అది మొత్తం ఏరియా అంతా ఏర్లు పాకి బలంగా నిలబడింది, అంత సామాన్యంగా పడదు కదా. అదేవిధంగా మీరు ఏదో అన్నారని, మీరు అదన్నారని, నల్లారని తెల్లారని, అయ్యో ఏదో అన్నారని అన్నిటి పట్టించుకుంటే ఆ కొబ్బరి చెట్టు ఎలాగా రాలి పడదో అలానే మేము కూడా అన్నిటికి రియాక్ట్ అవ్వం. ఓకేనా? సర్లే, ఇంక రాజకుమారి చిన్న షాపింగ్ చూద్దాం. మరి పిల్లలు 3 అయితే నిద్రపోతున్నారు. ఒకడు ఉయ్యాలో, ఒకళ్ళేమో అక్కడ. ఇంకా పిల్లల్ని చూపిస్తుంటేనేమో యూట్యూబ్ మామ తీసేస్తుండు. అందుకని చెప్పేసి ఆ మామకి ఒక దండం, నువ్వు తీయొద్దు, మేము పిల్లల్ని చూపించొద్దని చెప్పేసి ఎప్పుడో ఒకసారి చూపిద్దని చెప్పేసి ఇంకా షాపింగ్ చేద్దాం. అది కాక మీకు స్పెషల్ ఏంటంటే అండి, రాజకుమార్ ఫస్ట్ టైం అది మా బైకుల్లో కూడా ఎదురుతున్నా హ్యాండ్ బ్యాగ్ ఫస్ట్ టైం తీసుకోవడం. అప్పు రేపు రాజకుమార్ బండి మీద పోతుంటే తగిలించుకొని చూస్తుంటే ఆహా యూట్యూబ్ రాజకుమారి బడ ఎక్కువైందే అని అనుకుంటారేమో. ఏదైనప్పటికీ మన అవసరం మనకు తెలుసు కదా, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నమాట. చాలా బాగుంది కదా. ఇది నాకు చూపులు బాగుంది కానీ మనీ కాడ వర్త అనిపించలేదు. మీకు చదువుతాను డీటెయిల్స్గా, రాజకుమారి వివరం చెప్పిద్ది. నా అలాగా అలడలడ వాగాలని కోరుకుంటున్నా, ఎందుకంటే త్వరగా ఏమంటారు మీరే సోది లేకుండా త్వరగా చెప్పేసినట్టు ఉండిద్ది. అంతేనా రాజకుమారి గారు? మీరు త్వరగా చెప్పేస్తే త్వరగా వీడియో కూడా క్లారిటీ చాలా బాగుంది. ఈ రూమ్ టూర్ వచ్చేసి చాలా నీట్గా ఉంది అని ఏంది బాగుంది కదా అని అనుకోవచ్చు మీరు. దీని గురించి నెక్స్ట్ వీడియో చెప్దామండి. ముందైతే దీని గురించి చూసేద్దాం. గట్టిగా మాట్లాడు. ఓకేనండి, బాగా అయితే నాకు బీసింగ్ రోడ్లో ఇప్పించింది. ఏంటిది? హ్యాండ్ బ్యాగ్. ఏ రోడ్డు? బీసెంట్ రోడ్లో కనిపించింది హ్యాండ్ బ్యాగ్. ఓకే, అక్కడ పెట్టేద్దాం. చాలా బాగుంది కదా. జిప్పులు అవన్నీ అన్ని బాగున్నాయి. 3 పిల్లలు ఉన్నారు కదా, డైపర్స్ కానీ, వాటర్ బాటిల్ కానీ, అన్ని వాటర్ బాటిల్ అని, పిల్లలు ఒక జత బట్టలు పెట్టుకోవడానికి ఎనీథింగ్ దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, 2 కట్టలు కూడా వేసేసుకోవచ్చు. రాజకుమారి మెయిన్ చెప్పులు ఇవే. చెప్పులు అంటే రాజకుమారికి డైలీ చెప్పులు ఒకటి, రోజువారీ చెప్పులు ఒకటి, దాపుడు చెప్పులు ఒకటి. అంటే ఈ దాపుడు కొంతమందికి తెలియదు, వివరం చెప్పు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇవి వేసుకోవడానికి, మామూలుగా రోజువారీ వేసుకోవడానికి. ఓకే, తీసే ఇంకా ఇంచేపు ఉండకూడదు చెప్పులు కాడ. పిల్లల చెప్పులు అయితే చూపించచ్చు కానీ నీ చెప్పులు ఏంది? అంతేలే, నీ కూడా చూపించాలి. కానీ చూస్తే మాత్రం అదిరిపోదాం అనుకుంటున్నావా? తగ్గేదలే. వచ్చేసి నాకండి త్వర చూపించాలి. సరస్ మీదుగా ఇంకా నా కూతురు కోసం అనుకున్నా, నీ కోసం అనుకున్నట్టు ఆడే పడేయమని చెప్పేవాడు నేను. ఇక ఇంతవరకు నాయండి ఇవి ఈ నల్లబొత్తుల దండ, ఇవి నా కోసం. ఓరే, నా కూతురు కంటే ఎక్కువ ఉన్నాయి నీకు. ఇప్పుడు ఈ చూడు సుహాసిని కొత్త ఎన్ని లబ్బర్లు రోజుకు ఒకటి పోయిద్ది. రోజుకు ఒక లబ్బర్ బ్యాండ్ బానుకునేది. ముందైతే ఈ లబ్బర్లతో పిల్లకలు వేసి తర్వాత ఇవి పెట్టడానికి షోకి. నా కూతురు అయితే బ్రహ్మాండంగా ఉండాల, చూడ్డానికి చక్కగా. ఈ నెలలో ఇంటికి తీపిస్తున్నా, అందుకనే ఏదైనా ముద్దు ముచ్చడంతా ఈ నెలలో చూసుకోవచ్చు నా కూతురు. సుహాసినికి సూపర్. నెక్స్ట్
నెయిల్ పాలిష్ ఏదో ఫినిష్. ఇవన్నీ 4 రోజులు 5 రోజులు ఉండేది. వెండి పట్టీలు కూడా తీసుకున్నాడండి. పట్టీలు లాంటి పట్టీలు, డమ్మీ పట్టీలు, అవే అసలు వెండి రేట్ల మీద చాలా డమ్మీ పట్టీలు. అంటే రాజకుమారి పట్టీలు వేసుకున్న కాళ్ళకి వేసుకుంటున్న పట్టీలకి శబ్దానికి గలగాలంటే నాకైతే మామూలుగా అదిరిపోతున్నాను. అందుకని చెప్పేసి తీసుకోమని చెప్పాను. కాదండి, అవి తీసుకొని ఒక 2 నెలలు, ఒక 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో మొత్తం గజ్జలు మొత్తం ఊడిపోయినాయి. వెండి మంచిది కాక త్వరగా చెప్పాలి నువ్వు ఇంకా. అందుకని చెప్పేసి ఇది పట్టీలు కూడా తీసుకున్నాను. వెండి పిచ్చి బంగారు కామెంట్ చేయండి. బాగున్నాయి కదా? బాగానే ఉండే. 100 రూపాయలు తేలికలో 100 రూపాయల పట్టీలు భలే వచ్చినాయి కదా. చూడడానికి మెరిసిపోతున్నాయి రాజు వీడియోలో కూడా. ఇవి చాలా బాగుంది. ఇవి ఈ పక్కన పెట్టేస్తే పిల్లల బట్టలు అండి. మెయిన్ పిల్లల బట్టలు చూపించాలి. ఎందుకంటే చాలా మంది మన సబ్స్క్రైబర్లు కూడా ఎండాకాలం వచ్చింది నాని రాజు త్వరగా ముందు చెప్పారని కాదు, మేము తీసుకోవాలనుకున్నాము, తీసుకున్నాం పిల్లల కోసం. వాళ్ళు సొల్యూషన్ ఇచ్చారు. వాళ్ళతో పాటు మనం ముందుగా అనుకున్నాం కదా, ఏదైనప్పటికీ ఎండాకాలం మెత్తడి బట్టలు వేసుకుంటే చాలా మంచిది. వాళ్ళు ఐడియా ఇచ్చారు, ఆ ఐడియా తగ్గట్టుగా మనం కూడా చేసాము, మనం ఆలోచన ప్రకారం కూడా. ఓకేనా? త్వర చూపిస్తే త్వరగా అయిపోద్ది. ముఖ్యంగా అయితే నా నిక్కర్లు కూడా ఉండి చూపించావు. షార్ట్స్ రెండు ఒకటి కాదా? ఓహో అలాంటియా? సర్లే కానీ మా బొడ్డోడి రోజువారియా? సుహాసియా? సాహస్ కూడా పట్టవుగా? ఓకే నెక్స్ట్ ఒకసారి బ్యాగ్ వేసుకొని చూపించచ్చుగా, బాగుంటుంది. కానీ తమ్ములేని కూడా బాగుంటుంది. చాలా బాగుంది అది. ఈ క్లాత్ మాత్రం సూపర్ గా ఉంది. క్లాత్ బాగుంది, వైట్ మెత్తడి క్లాత్, లైట్ కలర్స్ బాగున్నాయి. కలర్ పోయిద్ది అనుకుంటా. పోదా? బాగుంది. ఈసారి రేపు బీసన్ రేట్లు మళ్ళీ తీసుకుందాం. ఆడపిల్లకి నిండుగా ఉండాలి. ఓకే. రోజువారీ కానీ తీసుకున్నాం కానీ 2 జతలు చాలా. చర్చి పోయేటప్పుడు ఇంకేయడమే. ఈసారి మళ్ళీ తీసుకుందాం రోజువారీ మంచి. ఓకేనా? త్వరగా చెప్పు రాజీ, నిద్ర వస్తుంది. ఇది ఇంకా చాలా బాగా 2 అసలుకి భలే కుదిరినాయి రాజీ, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఈ పెద్ద అబ్బాయి అండి, జ్యేష్ఠపుత్రుడు, వైల్డ్ స్పిరిట్ రాక్ అంట. దాని మీదకి ఇది బాగున్నాయి. రేపు సండే కానీ మెరిసిపోరు మొత్తం అందరూ. ఏమంటావు? ఇటు వైట్ మీద వస్తే బాగుండేది పెద్దవాడికి. చేయనప్పుడు ఉన్నది అందరికి వైట్ వచ్చినాయి కదా, అందుకని అంటున్నాలే. సరే త్వరగా చెప్పు. ఇది కూడా అంతా మెత్తర్ క్లాతేనండి, సిల్క్ అసలు తీసుకోలేదు, అంతా కాటనే. దూది లాంటి సుహాసియా. ఇది చాలా బాగా కుదిరినాయి. అది విడిగా కూడా ఉన్న టీ షర్ట్లో వస్తే బాగుండేది. నేను 2 సొక్కాలుగా వస్తాయేమనుకున్నాను. టీ షర్ట్ ఒకటి సొక్కా అన్నట్టుగా దానికి అటాచ్ అయ్యి ఇచ్చారు. ప్యాంటు నిక్కర్. ఓకే చాలా బాగుంది. పిల్లల బట్టలు మాత్రం ఎలా ఉన్నాయని చెప్పేసి కాంపిటీషన్ చెప్పండి అండి. డైపర్ లాగా ఉండి. ఓకే 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 ఇంకా మొత్తం అయిపోయినట్టే కదా. తర్వాత వచ్చేసి ఇంకా లెగ్గిన్స్ ఏముందిలే, ఇవి తీసుకుంది చున్నీలు రాజకుమార్కి. టాప్స్ అలానే ఇంకా బేబీ నైటీస్ ఇవన్నీ తీసుకోవాలనుకుంది. కానీ నేను ఇంకా నెక్స్ట్ బాబు జర్నీ చేస్తుంటే ఏడుస్తున్నాడు అండి. నాకు ఇంకా అబ్బాయి ఏడుస్తున్నాయి, నాకు ఏం తీసుకోవద్దు కదా పాపం. అప్పుడు నెక్స్ట్ వీక్ మళ్ళీ బంపర్ ఆఫర్ కొడుతుంది. కానీ నెక్స్ట్ సండే తీసుకో. ఇవన్నీ తీసుకుంది. ఓకే ఇంకేమైనా ఉన్నాయా? తర్వాత వచ్చేసి ఇంకా మళ్ళీ ఎన్టీఆర్ కాంప్లెక్స్లోకి వెళ్ళి మొబైల్కి నీ సెల్కి క్లోజ్, తర్వాత దాని గ్లాసు, కేబుల్ ఒకటి టైప్ సిది అవి తీసుకొని నా కూతురు నేను ఇద్దరం చెరుకు రసం తాగి నిదానికి వచ్చామన్నమాట. మా వీడియోస్ బాగుంటున్నాయా? మనస్ఫూర్తిగా చెప్పండి అండి. అంటే ఏం జనరల్ నాలెడ్జ్ ఇచ్చే వ్లాగ్స్గా వీడియోస్ కాదులే కానీ ఫ్యామిలీ వ్లాగ్స్ అంతే. కొంతమంది అంటారు ఏంది మీ వీడియోస్ ఏమైనా ఉపయోగపడే అనుకుంటారా, పోతే అది చేస్తారు అని అంటారు.
ఉపయోగపడేవి కాదు, అంటే మా జీవితంలో జరిగేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలాగా ఏమంటారు కష్టాలకి బాధలకి అన్నిటికీ ఎలాగా ముందుకు సాగుతుందనేది చూపించడం మాత్రమే. ఏమంటారు రియాలిటీ ఒరిజినల్గా మేము ఎలాగ ఉంటున్నాం అనేది. అంటే సీరియల్ సినిమాలు చూసేది అంత డమ్మీ కదా, ఇదైతే ఒరిజినల్ కదా, ఎలాగ జీవితం సాగుతుంది అనేది మీకు అర్థమయ్యేది మాట. సరేనండి, ఇంకా ఇవన్నీ ఎలాగని చెప్పేసి కామెంట్స్ చెప్పండి. కొత్త వస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే నలుగురు ముగ్గురికి 10 మందికైనా షేర్ అయ్యిద్ది. మీ సపోర్ట్ వల్ల లైక్ కొట్టడంతో ₹1 ₹10 కూడా కట్ అవ్వు మీ అకౌంట్లో. లైక్ అనేది పర్వాలేదు వీడియో బాగుందని చెప్పేసి యూట్యూబ్ మామ నలుగురికి షేర్ చేస్తాడు, అందుకని చెప్పేసిలే. సరేనా, ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ అన్న మాట కూడా అనొచ్చా అనుకోదా మరి. యూట్యూబ్ గైడ్లైన్స్ చాలా కష్టం అండి. ఏదైనా మన జెన్యున్గా తీసిందే తీసుకుంటాడు తప్ప మిగతా పెట్టినా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అందుకే యూట్యూబర్స్కి ఆ బాధ తెలుసు, ఆ కష్టం తెలుసు. చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా తెలుసులే అండి. కొంతమందికి ఏంది వీడియో పోస్ట్ చేస్తున్నారు, అటు వచ్చేస్తుంది, ఇటు చూసేస్తున్నాము, డబ్బులు వచ్చేస్తున్నాయి, చెందు బిందు అన్నీ అనుకుంటారు. కానీ బావిలో దిగితేనే కదా రోజు ఎంత అర్థమయ్యేది. అందుకని చెప్పేసి మేము యూట్యూబ్ అనే బావిలో దూకేమాట. ఇంకా ఈత వేస్తానే ఉన్నాం. ఈత వేసే కొద్ది రాజు ఇంకా బాగా నేర్చుకుంటుంది. యూట్యూబ్లో నువ్వు మాట్లాడడం, మంచి మంచి వీడియోస్ తీయడం అని అర్థం చేసుకోవాలి. అమ్మనే ఉపమానాలు చెబుతున్నా కదా. ఏదైనప్పటికీ ఇంకా మీ అందరికి గుడ్ నైట్ అండి. ఇంకా రేపు మంచి వీడియోతో కలుద్దాం. ఇవన్నీ ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ చెప్పండి. మీ అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఏంది రాయిస్ వేసినట్టుగా ఏమని బాయ్ బాయ్. మా హోమ్ టూర్ నెక్స్ట్ వీడియోలో పాలు పొంగించడం, బిర్యానీలు, పలావులు, అలానే చాలా మంది ఏంది రాజు ఎప్పుడు చికెన్ అని ఆ చికెన్ మటన్ తిండంటే మాకు ఇష్టం అంతే. పక్షులంటే మా ప్రాణం, తిండంటే మా ప్రాణం. అలాగా తినకుండా ఎవరు బతుకుతారు? కానీ ఏదో అనాలని అంటారులే తమాషాగా, మేము కూడా తమాషాగానే. సరేనా, మీ అందరికి బాయ్ బాయ్ అండి. బాయ్ బాయ్ అంటున్నాం కానీ నాన్న వీడియో కట్ చేయడం అనుకుంటున్నారు. రాజు అప్పుడే ట్రయల్ వేసేస్తుంది. రేపు గలగలని శబ్దం రాదు. ఇంకా నాకు నైట్ పూట అయితే రాజు నడుస్తుంటే చంద్రముఖి నడుస్తుంది అని చెప్పేసి నాకు చాలా భయం వేసి బొమ్మ నెక్క తడిసిపోయేది. అలాంటిది ఇప్పుడు అలాంటిది ఏం లేదు, ఇంకా శబ్దం కూడా రాదు చేసుకుంటే. ఓకే, గుడ్ నైట్ అండి మీ అందరికీ. మమ్మల్ని అలా మా పిల్లల్ని అందరూ బాగుండాలని చెప్పేసి దీవించండి. సరేనా, ఇంకేమైనా ఉందా? ఇంకేమన్నా? ఈసారి రాజకుమారి టాప్స్ ఇంకా బీసీ నోట్లు ఏవే తీసుకోపోతుందా నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్. ఎందుకు మూసుకుంటుంది? ఓహో, కాలు చేతులు ఎప్పుడైనా తిమ్మురు పుడితే మీరు మూసుకుంటారు లేదు కామెంట్స్ చెప్పండి అండి. ఎందుకంటే ఒకసారి అదే ఆవిర్వేదం పనిచేసేది అన్నమాట. తూ అని అంటే ఆ తిమ్మిరి ఎమ్మంటే ఆగిపోయేది. అదిగా